చేద్దాం. స్వస్థత లేని వారి పట్ల ప్రార్థన చేద్దాం. అవసరాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా దేవుని నమ్మలేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అసత్యంలో ఉండి దొంగలుగా, అలాగే దౌర్భాగ్యులుగా, త్రాగుబోతులుగా, తిండిపోతులుగా ఈ లోకంలో సంచరిస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. దుష్టక్రియలు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారందరూ మారుమనసు పొందాలి అని మనం ప్రార్థన చేద్దాం. రక్షణ లేని వారి వరకు ప్రార్థన చేద్దాం. దేశ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. అధిపతులు, అధికారులు, రాజుల కొరకు ప్రార్థన చేద్దాం. అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేయడానికి ఏ అంశం లేదనుకుంటున్నావా? 3 అంశాలు ఉన్నాయి. దేవాది దేవుడు మన మీద పెట్టిన భారము కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన దేశం మారాలి, మన దేశం యొక్క పరిస్థితులు మారాలి, మన దేశ నాయకులు మారాలి. అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సినీ యాత్రల కొరకు ప్రార్థన చేద్దాం. సినిమా యాత్రల కొరకు ప్రార్థన చేద్దాం. అనేకమైన వారు యాక్టింగ్ చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మారు మనసు లేకుండా సత్య మార్గంలో రాకుండా అసత్యంలో ఉంటూ గడుపుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. స్తుతిపాత్రుడా, స్తోత్రాలుగా ప్రార్థనలో గడుపుదాం. సకల ఆశీర్వాదాలు కారణమవుతున్న మన దేవుడు మన దేశాన్ని ఆశీర్వదించాలని, మన దేశ పరిస్థితులు దేవుడు మార్చాలని, మన దేశంలో సమాధానం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. పల్లెల్లో, వాగులు, వంకల్లో, అనేక కొండల ప్రాంతాల్లో, దిగువ భాగాల్లో ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. సువార్తలు చేస్తున్న వారి కొరకు, సువార్త అందలేని ప్రాంతాల కొరకు ప్రార్థన చేద్దాం. మారు మనసు లేని వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించేలాగా ఉందాం. స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం. మహిమగల రాజా, వందనాలు. నీతి సూర్యుడా, నీకే వందనాలు. జీవా ప్రదాత నీకే వందనాలు. జీవాధిపతి నీకే వందనాలు. ఆశ్చర్యకరణ, ఆలోచనకర్త, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, ఓ దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్యా, దేవా, మమ్మల్ని కరుణించిన వాడా, మమ్మల్ని కాపాడిన వాడా, నీ కటాక్షం మాపై ఉంచిన వాడా, నీ వాత్సల్యం మాపై ఉంచిన వాడా, నీ కృప మాపై ఉంచిన వాడా, నీ జాలి, నీ ప్రేమ, నీ దయని మాపై ఉంచిన వాడా, ఎంతకాలం నడిపించిన వాడా, ఇన్ని నెలలు కాపాడిన వాడా, ఇన్ని దినాలు కాపాడిన వాడా, మరలా అక్టోబర్ నెలలో ప్రభా, ఈ 6వ తారీఖున ప్రభా, నీ సన్నిధిలో మమ్మల్ని ఉపయోగిస్తున్న దేవానికి వందనాలు. నిలబెట్టిన దేవానికి వందనాలు. హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుగా, మహిమగల రాజా, మహిమోన్నతుడా, అద్భుతీయుడా, తండ్రి, పునరుత్థానమైన దేవానికి వందనాలు. మా కోసం ప్రాణం పెట్టిన దేవా, తిరిగి లేచిన దేవా, అపవాదును ఓడించి మనుషులమైన మమ్మల్ని గెలిపించిన దేవానికి వందనాలు. హల్లెలూయా. ఈ 3 దినాల ఉపవాసకుడిగా, ఉజ్జీవముగా, దేవుని నామానికి ఘనముగా, మహిమ కనిగా జరగాలని ప్రార్థించడంతో కూడా మన గ్రామం మార్చబడాలి. ఇంకా మన సన్నిధి అవసరాలు దేవుడు తీర్చాలి. మన సన్నిధిలో ఉన్న బిడ్డల వారి కుటుంబాలను దీవించాలని, ఈ ఉపవాసకుడుల ద్వారా మేలు పొందాలని, మేలు కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయాలని మనం ప్రార్థించేద్దాం. ఈ ఉపవాసకుడులో చేసే ప్రార్థన మన దేశంలో దేవుని రక్షణ ఉండాలి. యేసు ప్రభువును నమ్ముకోవాలి. ఇంకా నమ్మలేని వారు, అనేకమైన వారు ఎవరైనప్పటికీ కూడా అందరికీ దేవుడే ఉన్న యేసు క్రీస్తు రక్షకుడే ఉన్నాడు. ఆ యేసు రక్షకుడై ఉన్నాడని తెలుసుకొని అనేకమైన వారు మారు మనసు పొందేలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించేద్దాం.
నేను ఇప్పటి వరకు చెప్పిన అంశాలన్నీ కూడా నీకు ప్రార్థనే. ఇప్పటి వరకు చెప్పిన అంశాలన్నీ కూడా ప్రార్థన చేసినా తరగదు. అప్పుడే మౌనంగా ఉండిపోవద్దు, అప్పుడు ఊరికిన ఉండద్దు. నువ్వు ఊరికిన ఉండడానికి రాలేదు ఇక్కడ. దేవుడు మైపరచడానికి, ఉపవాసం ఊరికిన ఉండడానికి కాదు, అనేకమైన అంశాల కొరకు ప్రార్థించడానికి, దేవుడి దగ్గర మనం విజ్ఞాపన పెట్టడానికి. దేవుడు మనల్ని అంగీకరిస్తానే కానీ మన ప్రార్థన అంగీకరించడు. దేవుడు అంగీకరించే స్వభావం మనలో అతి విధమైన ప్రార్థనా పద్ధతి చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తలవంచకు ప్రార్థించు నమ్మకంతో విశ్వాసంతో మన దేవుడిని తప్పకుండా వింటాడు, మేలు చేయబోతున్నాడు. మరి ఈ దినం వాతావరణ దేవుడి సాధువులు ఉంచుకోవాలని, ఇంకా రాబోతున్న సేవకుల్ని చక్కగా జయకరంగా నడిపించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఈ అంశాలను బట్టి ఒక ప్రార్థన చేయండి. చాలా గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీకరించాలి, మౌనంగా ఉండకూడదు. ప్రార్థించే మన గ్రామ బిడ్డలు మారాలని, హింసలు మారాలి, దొంగలు మారాలి, వేషధారులు మారాలి, తిరుగుబోతులు త్రాగుబోతులు మారాలని ప్రార్థన చేద్దాం. మన గ్రామంలో కూడా మరి దేవుని రక్షణ ఉండాలి, రక్షించబడాలి. అనేకమైన వారు ఇంకా మారకుండా ఉన్నారు. ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక ఇంకా చాలా మంది ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించేద్దాం. అందరూ కలిసి ప్రార్థించండి. అందరూ కలిసి స్తుతినాదంతో ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండదు. కొన్ని నిమిషాలు మౌనంగా మనం ప్రార్థన చేయడం మంచిది. సకలమంది ప్రార్థన చేస్తారు. ఈ అంశాలతో అందరూ ఏకీకరించాలి. అందరూ ఏకీకరించండి. ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏకీకరించుకోవాలి.
ప్రార్థన చేయాలి. గట్టిగా అందరూ కూడా ఏకీభవిద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడి సన్నిధిలో మనం ఆర్భాటంగా దేవుడు ఆశీర్వాదమై ఉన్నాడు. దేవుడు దూతలు ఇక్కడ ఉన్నాయి. పరిశుద్ధమైన దూతలు సంచరిస్తున్నాయి. మన భయభక్తులతో మనం ప్రార్థించాలనుకుందాం. అయితే స్తోత్రం అని ప్రార్థన చేయగలను. దేవుడు దయచేసి మనం ఎవరైతే ఉపాసంతో ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమంలో సహాయం దయచేయబడుతుంది. ఎవరు ప్రయాసపడిన ఉపాసన శక్తి బలం దయచేయబడుతున్నాం. మాకు శక్తి బలం దయచేసినప్పుడు శరీరంలో వచ్చి మోహన్ ప్రార్థించిన సహాయం దయచేయబడుతున్నాం. ఎవరైతే ప్రార్థన కూర్చున్నారో సకాలం వచ్చి మధ్య మోహన్ ప్రార్థిస్తున్న సహాయం దయచేయబడుతున్నాం. ప్రతి ఒక్క అక్షరమైన ప్రార్థన చేసుకున్నాం. అయినా నీకే వందనాలు స్తోత్రం నీకే వందనాలు 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 వందనాలు. ఎవరైతే నిర్లక్ష్యపడుతున్నారో అది నిర్లక్ష్యపడుతున్న వారిని ఒప్పుకోవడం బుద్ధి చెప్పడం వాళ్ళు మారడానికి మందిరంలో సకాలం వచ్చిన సహాయం దయచేయబడుతున్నాం. ఎవరైతే ఈసయానికి అయినా ధనాది కోటలతో పరిగెడుతున్నా తండ్రి నీకు వందనాలు 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 అయినా శత్రువులు చేసి అభ్యర్థులుగా మంటలు వేసుకుని వాళ్ళు మాతో కూడా నమ్ముతున్నాం చేయగల జరుగుతుంది సార్ దయచేయమని ఈ కార్యక్రమం ఈరోజు ఉపవాసం ఉన్నాయా వేరు కార్యక్రమం ఏదో తెచ్చుకున్నాయా మంచిగా మాట్లాడుతున్నాయి పరంపర రాష్ట్రంలో సార్ దయచేయమని వచ్చి నీకే వందనాలు స్తోత్రం 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 అయినా నీకే వందనాలైనా ఏ పాట ఎంచుకున్నావు ఏదైనా తప్పుగా క్షమించుకున్న ప్రాంతంలో ఉపయోగం క్షమించుకున్న ఏసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు పైకి చాపి దేవుని నామాన్ని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవా 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 మా ప్రార్థన ఆలకించిన దేవా నీకు వందనాలు 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 వందనాలు. మాకు తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు 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 వందనాలు. గడిచిన ఉపవాస కూడికలు నుండి ప్రభువా ఎంతవరకు కాపాడిన దేవా నీకు వందనాలు 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 వందనాలు. మరలా ఈ ఉపవాస కూడికలు కూడా జీవముగా చక్కగా జగనగా నీకు నామానికి మహిమార్థంగా జరిగించడం ప్రభువా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుల దేవా దయగల నీకే వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవా 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 దేవా. నీకే మహిమ 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 నీకే మహిమ. ఆకాశమందున ఆశీర్వాదా నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవా 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 ఈ నోరు బాగుగా చదువు అని చెప్పవుతుంది. యేసయ్యా మా నోరు కలిసి అడుగుతున్నాము తండ్రి. స్తుతిగా వేస్తున్నాము. ఆ ప్రార్థన ఆలకించండి తండ్రి. నీకు వందనాలు 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 వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. నిన్న నేడు వ్యాఖ్యానిక ఉన్నవాడా మొదటివాడా కడపటివాడా
ఇంతవరకు మమ్మల్ని నడిపించావు నాయన. గడిచిన ప్రభువా దినాల్లో జరిగిన 3 దినాల ఉపవాస కూతులు నాయన ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా నడిపించాయి తండ్రి. అలాగే ప్రభువా ఈ ఉపవాస 3 దినములు కూడా ప్రభువా మీ శక్తిని ఉంచండి, మీ సామర్థ్యాన్ని ఉంచండి. మీరే అధికారిగా మీరే అధిపతిగా ఉన్నట్టు ప్రభువా నీకు వందనాలు. ఈ సన్నిధికి సంఘానికి మాత్రం ప్రభువా మీరు మాత్రమే మాకు అధికారులు ప్రభువా తండ్రి. మీరే ప్రభువా మీరే అధికారిగా ఉంది. మీ క్రమంలో జరిగించండి ప్రభువా. ఈ 3 దినాలు మీ క్రమంలోనే ఈ 3 దినాలు జరగబోతున్న పాటలు వాక్యము ప్రభువా ఆరాధన ప్రతి ఒక్కటి ప్రభువా మీ క్రమంలో జరిగించండి ప్రభువా. మీకు మాత్రమే మహిమ కలిగేలాగా మీరు మాత్రమే మహిమ పొందుకుంటే ప్రభువా నీకే వందనాలు ప్రభువా నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ 3 దినాలు రాబోతున్న సేవకులను చక్కగా జయకరంగా నీ నామానికి మహిమార్గంగా వాడుకుని తీసుకెళ్ళి ప్రభువా నీకు వందనాలు. వాతావరణం నీ సాధులో ఉంచుకున్న ప్రభువా నీకు వందనాలు ప్రభువా నాయన. కరెంట్ సాధులో ఉంచుకున్న ప్రభువా నీకు వందనాలు. వస్తున్న బిడ్డలందరినీ కూడా సంఘములో ప్రభువా సంఘములో ప్రభువా ఉన్న ప్రతి బిడ్డని సాధులో ఉంచుకున్న ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈ 3 దినాల వాక్యంతో ఈ 3 దినాల ఆరాధనతో ప్రతి ఒక్కరి మనసు మారాలి ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్కరి హృదయం ప్రభువా మారాలి ప్రభువా నాయన. హృదయాలు మారాలి ప్రభువా తండ్రి. చాలా మంది మార్పు లేక రక్షణ లేకున్నారు ప్రభువా తండ్రి నాయన. కొందరైతే బాప్తిస్మం తీసుకున్నారు కానీ మారు మనసు లేదు ప్రభువా. మారు మనసు లేదు జీవితాన్ని జీవిస్తున్నవారు ప్రభువా తండ్రి నాయన. ఇదే సంఘములో నుండి ప్రభువా చాలా మంది అనేక విధాలుగా ఉన్నారు తండ్రి. వారందరినీ మార్చవా తండ్రి, వారందరినీ మార్చవా తండ్రి నాయన. కొన్ని కుటుంబానికి వ్యతిరేకంగా ఈ వాక్యానికి వ్యతిరేకంగా సేవకులకు వ్యతిరేకంగా ఈ నామానికి నీకు వ్యతిరేకంగా పనులు చేసుకున్నవారు ఉన్నారు ప్రభువా ఆయన. నీ మాట వినలేని వారు కూడా ఉన్నారు. వారిని కూడా మార్చండి ప్రభువా తండ్రి. మేము నీ వాక్కు మాత్రమే చెప్పగలము తండ్రి ఆయన. గద్దించిన వాడా నీకే వందనాలు ప్రభువా ఆయన. మాట చెప్పిన వాడా ప్రేమ చూపిన వాడా ప్రభువా నీ బిడ్డలను మారు మనసు ఇచ్చేవాడా నీకే వందనాలు. నీవే వారిని గద్దించండి, వారి మారు మనసు దయచేయండి. వచ్చిన బిడ్డల బట్టి నీకు వందనాలు. రాని వారు త్వరగా తోడికండి ప్రభువా. ఈ దినము జరగబోతున్న పాటలు ప్రభువా చక్కగా చేయగలగా ఈ నామానికి మహిమగా ఎవరు పొగుడుకోగలి ఎవరు ప్రభు గొప్ప చేసుకోకుండా ఎవరు ప్రభువా దానివల్ల అహంకారం రాకుండా ప్రభువా అందరూ ప్రభువా ఈ నామానికి ఇప్పుడైన శ్వాస కలిగిన పాటలు హృదయాంశాలుగా ప్రభువా చక్కగా మనసుని హృదయానికి అప్పగించి పాడగలిగే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. చక్కైన పాటల కార్యక్రమం జరిగించండి ప్రభువా. మంచి ఆరాధన జరిగించండి ప్రభువా. అందరూ స్పష్టంగా ఇవి మా దేవుడు అని పరిశుద్ధ దేవుడు అని పవిత్ర దేవుడు అని ఆత్మతో సత్యముతో మేమందరూ ఒక్కటిగా ఉండి మా తండ్రి మన దేవుడు ఒక్కడే అని చెప్పి ఆరాధించడానికి అవకాశం అందించి అందరి మనసును మార్చండి ప్రభువా. అందరి తలంపును మార్చండి ప్రభువా. మంచి నీతితో యథార్థతతో చక్కగా ఆరాధించే వాక్యం తెచ్చేయండి నాయన. మాకు అందించబోతున్న వాక్యము ఏడకాత్మశక్తితో ఈ సేవకు పట్టుకుని నాతో మాతో మాట్లాడండి ప్రభు నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా అలాగే ప్రభువా రాబోతున్న సేవకులకు తోడుగా ఉండండి. త్వరగా తోడుకండి. వాతావరణ సాధులు ఉంచుకుని కరెంట్ సాధులు ఉంచుకుని ఏది ఏమైనా ప్రభువా ఈ సన్నిధిలో 3 దినాల ఉపవాస కూడికలు నీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీ సిద్ధాంతంగా జరిగించండి ప్రభువా. నీ శక్తి మీకు ఉంచండి ప్రభువా. నీ కృప మా పట్ల ఉంచండి ప్రభువా. నీ ప్రేమానురాగాలు మా పట్ల ఉంచండి ప్రభువా. ఈ బలము శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా. ఉపవాసం ఉన్న వారికి ప్రభువా బలపరచండి ప్రభువా. ఉండాలని ఆసక్తి పుట్టించండి ప్రభువా నాయన. నీ నామానికి ఉపవాస ప్రార్థన చాలా గొప్పది నాయన. నిన్ను ఉపవాసంతో అడిగితే నాయన ఉపవాసంతో ప్రార్థన చేస్తే మా జీవితాలు మారుతాయి ప్రభువా నాయన. నాయన నీకే వందనాలు ప్రభువా. ఎటువంటి సైతాన్ సంఖ్యలైనా విడిపోతాయన్న ప్రభువా. అలాంటి ప్రార్థన ఉపవాస కూడికలు జరిగించండి. అందరూ ఉండగలిగిన శక్తి సామర్థ్యత విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మా ప్రార్థనలకు ప్రభువా మీరు ఆలకించి మాకు సమాధానం మా దేశానికి మా దేశ నాయకులకి దేశ అధిపతులకి అధికారులకి నాయన ప్రతి ఒక్కరికి ప్రభువా మారు మనసు దయచేయండి ప్రభువా. నిజాన్ని తెలియచేయండి. సత్యమైన మార్గము యేసుక్రీస్తు మార్గం ఒకటే అని తెలుసుకునే మార్గము మా దేశానికి రాష్ట్రానికి నాయన జిల్లాకి నాయన అనేక వాగులు వాగులు ఉన్నవారికి పడవ ప్రాంతంలో ఉన్నవారికి గ్రామాల్లో అనేక పల్లెటూరులో ఉన్నవారికి అందరికీ ప్రభువా మారు మనసు దయచేయండి. రక్షణ వార్తను వినిపించండి. మారు మనసు దయచేయండి. మార్చండి ప్రభువా నీకు వందనాలు.
మాకు మేము సమర్పించుకుంటున్నాం. మాలో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, పాపమే మమ్మల్ని ప్రేమించావు ప్రభా, విడుదల చేసి రక్షణ ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీ యొక్క ప్రభా మేము చేసే ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రారంభ దశ నుండి ముగింపు వరకు మీరే మా మధ్య నుండి చక్కగా జయకరంగా ఈ నామానికి మహిమకరంగా జరిగించుకుంటారని, మీ క్రమంలో మాత్రమే జరిగించుకుంటారని, మీ చిత్తానికి లోపడి మీరు జరిగించేలా మాకు సహకరిస్తారని నమ్ముతూ యేసునాథానికి వందనాలు తెలియపరుస్తూ యేసుక్రీస్తు నామముని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. ఓకే, కూర్చోండి. పాటలతో మాట ప్రారంభించుకుందాం. పాటలు పాడుకుందాం. మొదటిగా పాస్టర్ గారు పాట పాడతారు. హల్లెలూయా. స్తోత్రము స్తుతి గీతము అందుకొనా దేవా, ప్రాణము నా ప్రాణము నీవే యేసయ్యా. స్తోత్రము స్తుతి గీతము అందుకొనా దేవా, ప్రాణము నా ప్రాణము నీవే యేసయ్యా. ఆనందం ఆనందం నీవే యేసయ్యా.
వచ్చి పాడతారు. 2 పాటలు పాడతారు. అది